అతనికి ఎంత ధైర్యం అంటే మనుషుల సహాయము కాదు, బలము సహాయము కాదు, దేవుడే ఉజ్జియా పక్కన నిలబడి యుద్ధాన్ని జరిగించాడు. అది ఎంత ధన్యత, అది ఎంత ధన్యతను సంపాదించుకున్నాడు ఆయన, ఎంత ఘనమైన విజయాలు దేవుడు ఇచ్చాడు. ఈరోజు ఒక్కటి జ్ఞాపకం ఉంచుకోండి, మనుషులు మన పక్కనుండినా లేకపోయినా పర్వాలేదు కానీ దేవుడు నీ పక్కనుంటే నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలములో నా ప్రభు ఖచ్చితమైన విజయాలు దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సంగమా, నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావు నాకు తెలియదు, నువ్వు ఏ వ్యాపారంలో ఉన్నావు నాకు తెలియదు, ఎలాంటి కొరతల మధ్య ఉన్నావో నాకు తెలియదు, చదువుల విషయంలో పోరాడుతున్నావు, వ్యాపార విషయంలో పోరాడుతున్నావు, ఆరోగ్య విషయంలో పోరాడుతున్నావు, విజయము రాక దుఃఖము చేత ఒక మూల కూర్చున్న మనతో ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని ఆశ్రయించండి చాలు, ప్రభుని ఆశ్రయించండి చాలు. చిన్న చిన్న వృత్తుల్లో ఉన్న వారిని కూడా దేవుడు కుబేరులుగా మార్చగలిగిన సమర్థుడైన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రియ సంగమా, మీ కుటుంబాలు ఓడిపోవడం నా ప్రభుకి ఇష్టం లేదు. మీ కుటుంబాలు దుఃఖంలో ఉండడం నా ప్రభుకి ఇష్టం లేదు.